కొంచెం ఆలోచించకుండానే రాస్తారో ఏమో. ఏది ఆయన చలి కూడా తట్టుకోగలరు. దాంట్లో పెట్టారు, లోపల కోట్ వేసుకున్న ఫోటో కనపడుతుంది ఆల్రెడీ. లోపల కోట్ వేసుకొని ఉన్నాడు, చాలా స్ట్రాంగ్ లోపల ఇన్నర్ వేసుకున్న ఫోటో కనపడుతుంది కాదు కదా. చూడండి, ఇది వేసుకొని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అని చెప్పి, అది చల్లో కూడా ఏం వేసుకోకుండా తిరుగుతున్నాడు అన్న తప్పితే మనిషి అన్నవాడు మనుషులు. ఇదొక్క విషయమే కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి మాటలను బట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఎందుకు మీకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏమంటాడు, 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారంటే ఈయనే కారణం అంటాడు. సరే, వాళ్ళ ఇళ్లలో అప్పో చేసి చదివిచ్చి తల్లిదండ్రులు వీళ్ళు కూడా కష్టపడి ఆ స్థాయికి అక్కడికి వెళ్తే ఈయన కృషి అంటే ఇంకా ఇంకేం చెప్పాలి. ఇంకో యాంగిల్ కూడా ఉంది. 190 దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అది చెప్పాలిగా. అంతమంది పైగా ఎంతమంది అందరూ ఉన్నత స్థాయిలో ఉండరు కదా. గల్ఫ్ దేశాల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారు మన వాళ్ళు. పైగా సొంత బంధువులను వదులుకుని ఇతర దేశాల్లో తేలికైన వ్యవహారం కాదు కదా. రెండో అసలు ఈయన ఒకరికన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఏదన్నా లేదా విదేశీ విద్య ఇచ్చి చదివించి పంపించాడు. అది కూడా ఒకటి కూడా నెటిజన్లు కొందరు అమెరికాలో అక్కడ లేకపోతే ఇంకో చోట ఉన్నారు, అయ్యా మేము మీ వల్ల రాలేదు, మా తల్లిదండ్రులు కష్టంతో వచ్చాం, మా తల్లిదండ్రుల క్రెడిట్ కూడా మీరే తీసుకుంటారు. ఇక్కడ ఈ దావోస్కి గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇప్పుడు దావోస్కు సంబంధించి గత ఏడాది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, సేమ్ జనవరి నెలలోనే. మళ్ళీ ఈ ఏడాది కూడా వెళ్ళారు. గడిచిన ఏడాది వెళ్ళినప్పుడు రోజు ప్రస్తుతాలు అందరూ అడుగుతా ఉన్నారు, ఏంటి పెట్టుబడులు ఏమైనా వచ్చినాయి అంటే ఆయన ఒక వారం రోజులు అయితే దానికి సంబంధించి ఎక్కడ మాట్లాడాల. ఇక పద్దాకలు అడుగుతున్నారని చెప్పి, అసలు దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయని ఎవరు చెప్పారు, దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయి అనేది ఒక మిథ్య. మీ మీడియా వాళ్ళకు కూడా ఆ వాతావరణం నుంచి మీరు ముందు బయటకు రండి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, ఏదైతే దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయి అనేది ఒక మిథ్య, దావోస్ వెళ్ళేది అక్కడ అందరితో కలవటానికి మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ ఈరోజు పేపర్లో చూస్తే గడిచిన ఏడాది దావోస్లో 2,50,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి. చూడండి, గత ఏడాది దావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని, తాజా పర్యటన కూడా మంచి ఫలితాలు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారంట. అప్పుడేమో దావోస్ వెళ్తే 0 పెట్టుబడులు, సంవత్సరానికి 2.5 లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి అంట. ఎంత దారుణమైన అబద్ధాలు ఆడుతున్నారు. మళ్ళీ ఈ రోజు పేపర్ చూస్తే ముగిసిన సీఎం దావోస్ పర్యటన ఈనాడులో వచ్చింది. ఏంటంటే 4 రోజులు 36 సమావేశాలు అటెండ్ అయ్యాడని రాశారు. ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని పెంచేలా ప్రసంగించారంట. అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని పెంచేలా 23 లక్షల కోట్లు 23 లక్షల కోట్లు ఉద్యోగాలు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, మళ్ళీ 20 లక్షల కోట్ల పెట్టుబడులు. సరే, 23 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే నెలకు 1,00,000 పెట్టుబడులు, 23.5 లక్షల కోట్లు అబద్ధాలు కదా. ఇంకోటి ఏంటంటే రాజ్యసభలో మొన్న డిసెంబర్ అనుకుంటా కొమ్మినేని గారు, డిసెంబర్లో రాజ్యసభలో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం నిరుద్యోగ రేట్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ఉంది. నిరుద్యోగ రేట్లో 8.5% నిరుద్యోగ రేట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2% ఉంటే ఏపీలో 8.2% ఉంది. అంటే ఇక్కడ ఒక ఉద్యోగం ఇవ్వట్లేదనే కదా దానికి అర్థం, నిరుద్యోగ రేటు పెరిగిందనే కదా దానికి అర్థం. అది కూడా మొన్న డిసెంబర్ 15, 2025 కరెక్ట్గా 4 రోజుల క్రితం ఇచ్చినటువంటిది రాజ్యసభలో. మళ్ళీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చూస్తే పోయిన ఏడాది 0 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈయనేమో 2.5 లక్షల కోట్లు గ్రౌండ్ అని అంటున్నాడు. ఇది DPIT లెక్కలు. ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర 1,65,000 కోట్లు, 10వ ప్లేస్ జార్ఖండ్ 61 కోట్లు. అంటే మనకు 60 కోట్లు కూడా కాదు, అసలు 0 కోట్లు, అది ₹1 కూడా రాలేదని దానికి అర్థం. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ చేస్తున్నాడు తప్ప ఇక్కడ రాష్ట్రానికి ₹1 కూడా పెట్టుబడి రాలేదనేది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ వీళ్ళ పేపర్లో చూస్తే చూడండి, నిన్న బెంగళూరుకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీ వచ్చి ఇక్కడ 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిందంట. వాళ్ళ దగ్గర ఇప్పుడు వరకు ఉన్న ఉద్యోగస్తులు 1000 మంది లోపు, వాళ్ళ 500 కోట్ల రూపాయలు కూడా లేదు వాళ్ళది. సో 1000 మంది ఉద్యోగాలు అవ్వలేదు కదా, అది కూడా అసలు 1,00,000 ఉద్యోగాలు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సంబంధించి. అంటే వాళ్ళు కమర్షియల్ ప్రాజెక్టులు లేదంటే మీరు అన్నట్టు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు కడతారు. అంటే 99 పైసలకు భూములు ఇవ్వడానికి ఇది దావోస్లో వేసిన స్కెచ్ లాగా ఉంది. అంతమించి దావోస్కి సంబంధించి మీరు అన్నట్టు దారి ఖర్చులు కూడా దావోస్కి వెళ్ళిన దారి ఖర్చులు కూడా రాలా. మరి ఇంటర్వ్యూ వల్ల ఏమైనా పరువు నిలబడిందా? ఆంధ్రప్రదేశ్ పరువు కానీ చంద్రబాబు గారికి పరువు కానీ నిలబడుతుందా, పోతుందా? ఆయన వయోభారంతో ఇట్లా మాట్లాడి ఉండొచ్చని తెలుగుదేశం మీడియానే, సోషల్ మీడియానే రాసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు క్రియేట్ అవుతుంది? సార్, ఇప్పుడు వాళ్ళే వయోభారంతో రాశారంటారు. చంద్రబాబు నాయుడు అంత యువకుడు లేడు, అసలు మాతో పాటు ఎవరైనా పరిగెత్తారని వాళ్ళేం కూడా చలి కూడా తట్టుకొని అసలు చూడండి దావోస్ వెళ్ళి ఏదో దావోస్ మ్యాన్ అయిపోయాడని రాశారు. ఏం చెప్పాలి ఇంకా. అందుకని వాళ్ళ పరువును వాళ్ళే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్రానికైతే ఇక్కడ దావోస్ అని కాదండి, ఎక్కడ ప్రత్యక్షంగా వీళ్ళు ఇదిగో మేము వచ్చిన తర్వాత ఈ MOU కుదుర్చుకున్నాం, ఇదిగోండి ఇది ల్యాండ్ ఎలకేషన్ ఇక్కడ చేసాం, ఇదిగోండి ఇది గ్రౌండ్ అవుతుందని ఒక్కసారి ల్యాండ్ ఎలకేషన్ అయింది చూపించమనండి. అదాని తీసుకొని వచ్చేమో గూగుల్ అని పేరు మారుస్తారు, లేదంటే జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి గ్రీన్ అమ్మోనియా అని ఇప్పుడు వీళ్ళ క్రెడిట్లో వేసుకుంటారు. అప్పుడు ఇదే గ్రీన్ కోన్ వ్యతిరేకించారు.
ఏమన్నాడు, మీ దావోస్ వెళ్ళి జగన్ గారు గ్రీన్ కోత ఒప్పందం కూర్చుకుంటారా, గ్రీన్ కో గ్రీన్ కో అని గ్రీన్ కోత కూర్చుకుంటారా, ఏదో హైదరాబాద్ లో కుదుర్చుకోవచ్చు అన్నారు. ఇప్పుడు మీరు ఏదో బెంగళూరు నుంచి వాళ్ళు మిమ్మల్ని పిలిపించుకొని సీఎం క్యాంప్ ఆఫీస్ లో కుదుర్చుకోవచ్చు కదా. సో దానికి సంబంధించి దావోస్ లో ఏం లేదనేది రెండో సంవత్సరం కూడా బయటపడింది. ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి పెట్టుబడి రావట్లేదు అనేది వాళ్ళే చెప్పకనే చెప్పారు. లేదంటే ఈనాటిలో లోపల ఎక్కడో పేజీలో దావోస్ ముగిసిన పర్యటన, అదే తెలంగాణకు వచ్చేసరికి ఎన్నో 23,000 కోట్లు ఎంతో ప్రాక్టికల్ గానే ముగిసిన దావోస్ పర్యటనని పెద్ద హెడ్డింగ్ వేసి లక్షల కోట్లు అని రాసేవాళ్ళు. దీంట్లో నిజంగా మామూలుగా ఒక 1000 కోట్లు కుదుర్చుకున్న 1,00,000 కోట్లు అని రాసేవాళ్ళు. ఏం లేదనేది వాళ్ళే చెప్పకనే చెప్పి బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం వెళ్ళారు. కాదు అంటే ఒకటి ఏమాట కాబట్టి లోకేష్ గారేమో చంద్రబాబు గారిని బ్రహ్మాండంగా పొగిడారు, చంద్రబాబు గారేమో లోకేష్ గారిని బ్రహ్మాండంగా పొగిడారు కదా. అంతవరకు వాళ్ళిద్దరికంటే మన రీల్స్ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంకొద్దిగా అడుగు ముందుకేసి, నేను చూడలేదు, రామ్మోహన్ నాయుడు గారు కొంత ముందుకేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఏదో ఒక విధంగా తెలుగుదేశం వల్ల లబ్ధి పొంది, చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొంది ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఆయన ఇంకో ముందుకు వచ్చిన తెలుగుదేశం అభిమానులు కాబట్టి ఏమన్నా అటు చెప్పారేమో. కాదు సార్, దానికోసం ఆ మీటింగ్ ఎందుకు పెట్టడం, తెలుగుదేశం వాళ్ళతో పెట్టండి, దావోస్ వెళ్ళి మరి దావోస్ వెళ్ళి మిగిలిన దేశాలను పిలిపించి పెట్టడం దానికి. ఇంకోటి విద్యుత్ ఛార్జీలు ఆల్రెడీ ఇప్పటికి 20,000 కోట్లు ఈ మొట్టమొదటి ఏడాది కాలంలో వీళ్ళు పెంచారు. అదే సెప్టెంబర్ 2025 అక్టోబర్ అట్లా చూస్తే మొత్తం కంపారిజన్ మళ్ళీ ఇప్పుడు ప్రపోజల్ పెట్టారు పెంచడానికి. అబ్బే తగ్గిస్తారని మొన్న ఈనాడు వాళ్ళు అప్పుడే డౌట్ వచ్చిందండి, వీళ్ళు ఇట్లా రాస్తున్నారు ఏదన్నా రెండో ప్రపోజల్ ఏమైనా చేస్తున్నారా ప్రపోజల్ మళ్ళీ పెడితే అవి మేము ప్రభుత్వం ఏదో భరిస్తామని చెబుతుంది అనేది ఇప్పుడు డిస్కషన్. అంత తప్ప డెస్కంలో ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినాయి ఏదైతే పెంచాల్సిందే అని చెప్పి. మళ్ళీ కమర్షియల్ వాళ్ళకి పెంచుతారు, కమర్షియల్ వాళ్ళకి పెంచితే మాత్రం జనం మీద పడదా? కమర్షియల్ జనం చిన్న కాదండి. ఇప్పుడు సపోజ్ ఒక షాప్ వాడికి వేశారనుకోండి, ఎక్స్ట్రా ఖర్చు అని వాడు ఏం చేస్తాడు, కింద వాడు అమ్మే సరుకుల మీద వేస్తారు కదా. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తుల మీద పడితే అది కింద వినియోగదారుల మీద పడుతుంది. రెండోది పెద్దవాళ్ళకి కూడా అసలే పరిశ్రమలకు సంబంధించి ఇప్పటికే అసలు ఇబ్బందులు ఉంటే ఇంకా మళ్ళీ మీరు వాళ్ళకి పెంచుతామన్నా కూడా అది ఇంకా ఇబ్బందికర పరిస్థితులే కదా. సో ఇక్కడ ఏం లేదు సార్, వాళ్ళు 20,000 కోట్లు మొదటి దశలో పెంచారు, పెంచి ఒక 13 పైసలు అంతా తగ్గించిన దాన్ని విద్యుత్ ఛార్జీలు మొత్తం తగ్గించేసాం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఎట్టుందంటే 100 రూపాయలు మన నత్తినేసి దాంట్లో ఒక పైసా తగ్గించేసి 99 పైసలు మన మీద భారం వేసినా కూడా 99 రూపాయలు. సో ఇంకా తగ్గించామని చెప్పి ప్రచారం. సో ఇప్పుడు కూడా ఆల్రెడీ పెంచబోతున్నారు. రెండోది దానికి సంబంధించి ఇప్పుడు అన్నీ కూడా ఏదైతే అటెండ్ అవుతా విచారణ జరుగుతున్నాయో దాని మీద జరుగుతూ ఉంది. ఒక విద్యుత్ ఛార్జీలే కాదు, 15,000 కోట్ల లోటు నిన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆల్రెడీ గత ఏడాది పెంచారు, మళ్ళీ ఏడాది కూడా పెంచుతా ఉన్నారు. దానికి వాళ్ళు నిన్న ఒక అసలు అర్థం కాని వార్త రాశారు. నిన్న నేను చూస్తే అసలు ఎవరైనా చూస్తే నిజంగా ఎవరైనా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి అంటే దీన్ని చూస్తే ఈ వార్త చూసి ఎవరు కూడా నమ్మరు. ఏమని రాశారు, పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు పెంపు అని రాశారు. అంటే భూముల మార్కెట్ విలువ పెంపు అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి అని అర్థం కదా. అంటే జనాలకు అర్థం కానివ్వకుండా పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు పెంపు అని హెడ్డింగ్ పెట్టారు. అంటే ప్రజలకి వీళ్ళు ఏం చేస్తున్నారు కూడా అర్థం కాకూడదు. అంటే వీళ్ళు వాళ్ళ ఆస్తి విలువ పెరిగిందని అనుకోవాలి. ఆస్తి విలువ పెరిగిందని రుణ సమీకరణ, జగన్ గారు ఉంటేనే అప్పుల కుప్ప. ఇప్పుడేమో 3 లక్షల కోట్ల రుణ సమీకరణ అంటే రుణాలు ఇచ్చేసింది ప్రభుత్వం, మనకు కావాల్సినంత ఇచ్చేస్తున్నారు. దాన్ని అప్పులు అని జనాలకు అర్థం కాకూడదు వాళ్ళ భాష. సో ఎలా పత్రికలు మోసం చేస్తా ఉన్నాయి, ఈ